చదువుదాము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 3 వచనాలు. మరియు యెహోవా నాతో చెప్పినట్టు, మనము తిరిగి ఎర్ర సముద్రమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఏలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరుగుడి, మరియు నీవు ప్రజలతో ఇట్లనుము. 2 వచనాలే చాలు. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. రైట్. మహోన్నతుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏర్పాటు ప్రజలు. దేవుడు వారిని ఐగుప్తులో నుండి, దాస్యములో నుండి, మరి బానిసత్వంలో నుండి, అలాగే ఫరో యొక్క బలమైన చేతి కింద నుండి వారిని విడిపించి ఆయన తీసుకొచ్చాడు. దేవుడు తన ప్రజల్ని, తన పితరులకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశం, దాన్ని ఇవ్వడానికి ఐగుప్తులో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం అయితే దేవుడు ఐగుప్తు నుండి వారిని తీసుకొని వచ్చినప్పుడు మొదటి 2 వచనాలు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో, యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపెలు, లాబాను, హజేరోతు, దేజాహాబను స్థలములకు మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోసే ఇశ్రాయేలు అందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయూరు మన్యపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. కాబట్టి కాదేశు బర్నేయ అంటే అక్కడే ఈ కనాను దేశము. హోరేబులో దేవుడు వారికి శాసనాలు ఇచ్చి 10 ఆజ్ఞలు దేవుని వ్రేలుతో మరి వ్రాసినటువంటి ఆ యొక్క 2 రాతి పలకలు ఇచ్చి దేవుడు మోషే ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి శాసనాలు అనుగ్రహించి దేవుడు వాటిని అనుసరించి నడుచుకోమని దేవుడు చెప్పాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు రాతి బండ మీద మరి చెక్కబడినాయి. అయితే రాతి కంటే కఠినమైనటువంటి హృదయాలు ఆ వాక్యాన్ని ఎప్పుడు చేర్చుకుంటాయి? దేవుని వాక్యానికి విరోధంగా ఇశ్రాయేలులు బంగారు దూడను చేసుకున్నప్పుడు ఆ 2 రాతి పలకలు మరలా పగలగొట్టబడ్డాయి. దేవుడు మరలా 2 రాతి పలకల్ని మోషేకి చేయించుకొని రమ్మంటే ఆ రాతి పలకల మీద, మొదటున్న పలకల మీద ఉన్నటువంటి ఆ పలకలు మరి ఆజ్ఞలు ఈ 2వ పలక మీద కూడా దేవుడు వ్రాసి మోషేకి ఇచ్చాడు. కాబట్టి మరి పేపర్ మీద పెన్నతో, సిరాతో రాసిన మాటలు కాదు, కానీ ఆ హృదయములో దేవుని ఆజ్ఞలు ముద్రించబడాలి. ఆ శాసనాలు ఇశ్రాయేలు నడుమ ఉండాలి, మందసంలో ఉండాలి. అది మందసం వారు మోసుకొని వెళ్ళి వారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆ ప్రజల మధ్య ప్రత్యక్ష గుడారం వేసి ఆ మందసము, ఆ ఆజ్ఞలు వారి మధ్యలో ఉండాలి. దేవుడు ఆ 2 కెరూబుల మధ్య నుండి కరుణాపీఠము ఆ మీదుగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి ఆ ప్రజలు దేవుని యొక్క శాసనాలు, ఆజ్ఞలు కలిగినటువంటి ప్రజలు. వారి ప్రయాణం అంతా కూడా దేవుడు చెప్పినట్టుగానే చేయాలి. వారి జీవిత యాత్రలో దేవుడు తప్ప వేరొక దేవుడు వారికి ఉండకూడదు.
ఆయన నామము మరి అవమానపరచకూడదు ఎప్పుడు. తర్వాత ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని మనము అనుసరిస్తూ రావాలి. విశ్రాంతి దినాన కట్టెలు ఏరడానికి వెళ్ళినటువంటి వారిని కూడా మరి ఏం చేశారు, సంఖ్యాకాండంలో నిలవబెట్టి దేవుడు ఏం చెప్తాడని చూసి అటువంటి రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పాడు. ప్రభు దినం మనకి ఎంత ప్రాముఖ్యమైనదో చాలామంది ఎంచరు. ఎందుకంటే ఆ దినం చాలా పరిశుద్ధమైంది, దేవుని మందిరానికి రావాలి. రాళ్ళతో కొట్టి చంపారు. అప్పుడు ఎందుకు ఈ సంగతులన్నీ మన వాక్యంలో వింటా ఉన్నామంటే ఇప్పుడు ఈ దినాల్లో మనం సరి చేసుకోవడానికి. తర్వాత నీ తల్లిని నీ తండ్రిని కూడా సన్మానించు అని. తర్వాత చూసినట్లయితే అబద్ధ సాక్ష్యము పలకకూడదని, తర్వాత మరి వ్యభిచరించకూడదని, నరహత్య చేయకూడదని, అలాగే దొంగిలింపకూడదని. కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అర్థమైందా? దొంగతనం అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే మేమేమి దొంగతనం చేస్తాం. బైబిల్ గ్రంథం తేటగా చెబుతా ఉంది. ఒకప్పుడు చేసిన దొంగతనం వేరు, విశ్వాస అయిన తర్వాత చేసినటువంటి దొంగతనము వేరు. విశ్వాస అయిన తర్వాత చేసిన దొంగతనం ఏంటి? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం తీసి చదవండి త్వరగా. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అయితే మనము ఈ లోకంలో ఎక్కడెక్కడో దొంగతనం చేసి వచ్చాం. విశ్వాసులమైన తర్వాత దేవుడి దగ్గర దొంగతనం చేస్తారన్నమాట. చూడండి ఎలాగుందో వాక్యం. విశ్వాసులమైన తర్వాత ఎక్కడ దొంగతనం చేస్తాను? దేవుని దగ్గర. చదవండి గట్టిగా. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరు నీ యొద్ద దొంగిలితమని మరలా మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలో ఈక దొంగిలితిరి. దేవుని భాగము దేవునికి ఇక దొంగిలితిరి. ఈ ప్రజలందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. వీరు శాపగ్రస్తులు. ఎవరు శాపగ్రస్తులు? దేవుని ఎరిగి నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు నీ కష్టార్జితములో నుండి భాగము నువ్వు దేవునికి ఇవ్వకపోతే ఈ ప్రజలందరూ దొంగిలిచినే ఉన్నారట. అంటే నీ కష్టార్జితంలో ఇవ్వాలా. అర్థమైందా? నువ్వెక్కడి నుండో తెచ్చేసిన దానిలో దేవుడికి ఇవ్వడం కాదు. అర్థమైంది? నీ కష్టార్జితంలో ఇవ్వాలి. నీ కష్టార్జితం, నీవు పడిన కష్టములో నుండి నీ దేవుని భాగాన్ని నీవు ప్రత్యేకపరచాలి. ఈ ప్రజలందరూ దొంగిలిచినే ఉన్నారు. వీరెవరు? శాపగ్రస్తులు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన మరి తీర్పు దినబంధు 25:40 ఆయన మరి గొర్రెలని మేకలని ఉన్నప్పుడు ఆ ఎడం వైపున ఉన్న వారితో ఏమన్నాడంటే శపించబడిన వారలారా అన్నాడు. శాపగ్రస్తులు అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము ఇటు వచ్చేయండి అమ్మ లోపలికి. కాబట్టి వీళ్ళు మత్తయి సువార్త 25లో మరి తీయకపోయినా పర్వాలేదు. కాబట్టి ఆయన రాజు కుడి వైపున ఉన్న వారితో ఎడం వైపున ఉన్న వారితో చూచి మరి వాళ్ళతో మాట్లాడేటటువంటి మాటలు. ప్రియమైన దేవుని పిల్లారా, నా తండ్రి చేత వీళ్ళు దీవించబడిన వారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధము చేసిన రాజ్యాన్ని జీవ గ్రంథమందున పేరులున్నవనుచు, జీవ గ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక నగరము మన కొరకై
సిద్ధపరచుచుండెనుండుటకై. నా తండ్రి వల్ల దీవించబడిన వారలారా, ఎప్పుడు నీ కష్టార్జితంలో కూడా నీవు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. వారు దీవించబడిన వారు అవుతారు. ఆనందకరమైన దేశములో వారు ఉంటారని మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో. ఆనందకరమైన దేశం. అప్పుడు ఒకరోజు వస్తుంది, ఆ ప్రతిఫలం అనుభవించే రోజు. నా పేరు జీవగ్రంథంలో ఉందనుకొని మనం సంతోషంగా వెళ్తాం. ఆ 2వ వర్గంతో అంటున్నాడు, శపింపబడిన వారలారా అంటున్నాడు. సాతానుకును దాని అనుచరులకి ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి వారు యూదులు ఎటువంటి క్రియలు చేయాలో అక్కడ వ్రాస్తా ఉన్నారు. అయితే ఒక క్రైస్తవుడుగా, ఇదిగో శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. శాస్త్రులు పరిసయ్యులు వారందరికీ బోధించేటటువంటి వారు, కానీ వాళ్ళే కొన్నిసార్లు దేవుని నీతిని నెరవేర్చలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటే దేవుడు యేసుప్రభువు చెప్పారు, అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు చూశారు కదా, మీరు వారు జీవితారు కదా, మీ నీతి వారికంటే అధికము కాకపోతే అని ప్రభు వచ్చిన తర్వాత చెప్పడము జరిగింది. ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, మనుషులందరూ పాపం చేస్తేనే మంచిది అని కోరారట యాజకులు. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు మంచి ఎద్దుని తీసుకొస్తారు, మంచి ఎద్దుని తీసుకొస్తే నేను బలిస్తే అందులో యాజకుని భాగము వస్తుంది. కనుక యాజకులు ఏం కోరేవారట, మనుషులు పాపము చేయాలని కోరేవారు. మన ప్రధాన యాజకుడు అలా కాదు, బలులతో నిమిత్తము లేదు, మీ కొరకు నేనే బలి అయిపోయాను, మీరు ఏ బలి పశువును కొనవలసినటువంటి పని లేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ బలి నైవేద్యాన్ని కోరలేదు. నీవు నాకు ఒక శరీరమును అమిర్చితివి, పూర్ణ హోమముల కంటే మరి ఆ దేవుడికి మరి ఏది ప్రీతికరము అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు బలిని నైవేద్యాన్ని కోరేవాడు కాదు. నీతి న్యాయాన్ని కోరేవాడు, పరిశుద్ధతను కోరేవాడు. దేవుడు తన శాసనాలు ఇచ్చాడు, ఆయన మార్గంలో నడుచుకోవాలని ఆయన మనకు బోధిస్తుంది. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంతో మేలు. దేవుని మాట వినకే వాళ్ళందరూ ఏమైపోయారంటే అరణ్యంలో రాలిపోయారు. చూడండి, 11 దినాల ప్రయాణం అట. ఎక్కడికి? కనానికి 11 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం? 11 రోజులే. హోరేబులో నుండి వాళ్ళు శాసనాలు తీసుకున్న దగ్గర నుండి ఆ కాదేశు బర్నయకే, దాన్నే కనాను, అక్కడికి వెళ్ళడానికి 11 రోజులు. అయితే వాళ్ళు మరి శత్రువులు భూమి గుండా వెళ్ళాలి కాబట్టి శత్రువులు వారిని యుద్ధానికి పిలిస్తే వీళ్ళు ఎంతవరకు బానిసలు ఉన్నారు, వీళ్ళకి యుద్ధం చేయడము రాదు. వీరు యుద్ధంలో మనస్సు తిప్పుకుంటే మరలా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళిపోతారు. వెంటనే మళ్ళా వాళ్ళు వచ్చిన ప్లేస్ అక్కడ ఏమి పాలు తేనెలు ప్రవహించే దేశము, ఏమి కనహను బాబు, మరి ఇదేంటి యుద్ధము, మాకు ఎంతవరకు యుద్ధం గట్రా అక్కడ లేదు, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటో వాళ్ళు నలగొడుతుంటాయి, పడ్డమే, చెప్పిన పనులన్నీ చెయ్యడమే. ఇప్పుడు ఆదిలోనే వీళ్ళకి యుద్ధం ఎదురైంది అనుకో, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? తిరిగి ఐగుప్తుకి పారిపోతారు. అందుకే చుట్టూ మార్గమైనటువంటి త్రోవలో దేవుడు నడిపించాడు. చుట్టూ త్రోవ. అర్థమైందమ్మా? ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు నడిపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చినప్పుడు వారితో పాటు అనేకలైనటువంటి అన్యజనులు కూడా వచ్చారు. నిర్గమకాండము 12వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం. దేవుడు ఐగుప్తులో నుండి వారిని తీసుకొచ్చినప్పుడు వారితో పాటు అనేకమైనటువంటి అన్య జనులు కూడా మరి వారు వచ్చినారు. వారందరూ కూడా
మరి 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనులు సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందలు వారితో కూడా బయలుదేరును. అది ఎవరొచ్చారు? ఇశ్రాయేలుతో పాటు ఎవరు వచ్చారు? ఇంకా అన్యజనులు కూడా వచ్చారు. ఎవరు అన్యజనులు? ఎక్కడున్న వాళ్ళు? ఐగుప్తులో ఉన్నటువంటి అన్యజనులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే దేవుడు ఐగుప్తులో చేసినటువంటి మహత్కార్యాలు వాళ్ళు చూశారు. ఐగుప్తులో జరిగిన మహత్కార్యాలు వాళ్ళు చూశారు. మోషే ద్వారా జరిగించిన కార్యాలు చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవుడిని మేము నమ్ముకుంటామని వచ్చారు. అయితే వచ్చిన బాగున్నది, కానీ వీళ్ళు క్రమేపీ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏదో కిలోమీటర్ నడగానే వచ్చేస్తుంది అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ 11 రోజులు ప్రయాణమై వెళ్తామంటే యుద్ధము రెడీగా ఉంది. యుద్ధాన్ని ఎదుర్కోలేక వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మా ఐగుప్తుకి పారిపోతారని భయం చేత ఈ అన్యజనులైనటువంటి వాళ్ళు ఏంటి, నీళ్ళు లేవా, ఇదేంటిది, అక్కడ గొప్ప అద్భుతాలు చేశాడు, ఎక్కడికి వచ్చారు నీళ్ళు లేవేటి, ఈ మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి ఏంటి, లేకపోతే ఇదేంటి మరి ఏ భోజనం లేదేటి, ఇదేంటిది, ఈ అరణ్య యాత్ర అని సనగడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీలు విమర్శించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందంటే వారు అక్కడ అద్భుతాలు చూశారు. ప్రతిరోజు అద్భుతమే కావాలి మనుషులకి. నీ గత జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేయలేదా? మళ్ళా నీ తరుణం వచ్చేసరికి ఇప్పుడు కూడా ఇంకొక అద్భుతం చేయాలని అంటావు, కానీ ఆయన శక్తిమంతుడు, విశ్వాసంతో సాగిపోతాను, నన్ను ఆయన నడిపిస్తాడు అనేటటువంటి విశ్వాసం మనకి ఉండదు. మన విశ్వాసం ఎండిపోతుంది. ప్రియమైనటువంటి దేవుడు, మళ్ళా అవసరమయ్యేసరికి అద్భుతమే చేయాలా, లేకపోతే సనుగుతారు, గొనుగుతారు, తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఆ తరమ వారి వల్ల దేవుడు విసిగిపోయాడు. ఎవరు విసిగిపోయారు? దేవుడు విసిగిపోయి ఏం చేశాడంటే మీరెవరు కూడా నేను ఇస్తానన్నటువంటి దేశంలో మీరు ప్రవేశించండి. కాబట్టి 11 రోజుల్లో వెళ్ళవలసింది 40 సంవత్సరాలు. ఎందుకంటే వీళ్ళు సనుగులు మానుతారా, వీళ్ళు గొనుగులు మారుతారా, వీళ్ళు మారు మనసు పొందుతారా, వీళ్ళు జీవితాలు సరిచేసుకుంటారని ఇన్ని సంవత్సరాలు తిప్పినా వాళ్ళకు బుద్ధి రాలేదు. అందుకే తిరిగిన కాలము చాలు. నీకెంతకాలం ఇవ్వాలా? నువ్వు మారు మనసు పొందడానికి ఎన్ని దినాలు ఇవ్వాలా? ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? నీకు చాలదా ఇంకా ఈ కాలము? ప్రియమైనటువంటి ఇలాగ చూసిన జీవితాలు అలాగూ మాయమైపోతున్నారు. లేత వయస్సు యవనస్తులు ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని వాగ్దానాలు నీ కొరకు చేసినవి నీవు స్వతంత్రించుకోలేకపోతున్నావు. దేవుని రాజ్యాన్ని కన్నులెత్తి చూడు, క్రీస్తునే గురిగా ఆయన్ని గురిపెట్టుకోలేకపోతున్నావు. ఇంకా ఏమనుకుంటున్నామంటే ఇంకా అది సాధిస్తాను, ఇంకా ఇది సాధిస్తాను, ఇంకా అది సంపాదిస్తాను, ఇంకా ఇది సంపాదిస్తాను అంటున్నావు. అపోస్తలుడైన పౌలు తనకున్నవన్నీ పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొని సంబరపడితే నీ కన్నులతో క్రీస్తును చూడవు, క్రీస్తును సంపాదించుకోవు, ఆయన వాగ్దానము చేసిన దాని కొరకు నీవు ప్రయాణము చేయవు. దేవుడు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావంటే ఈ చుట్టూ తిరుగుతున్న కాలము టైం వేస్ట్ చేస్తా ఉన్నావు, కానీ ఆ అన్యజనుల ఆలోచనలు నెరవేరుస్తున్నావు, కానీ వాళ్ళు చెప్పిన ఊహలతో నిజమే కదా దేవుడు అక్కడ చేశాడే అద్భుతము, మరి ఇప్పుడు చేయొచ్చు కదా అని వాళ్ళతో వంత పాడుతున్నావు, కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ఎలాగ నడిపిస్తాడో ఆయన చేతులకు అప్పగించుకుందాం, విశ్వాసంతో సాగుదాం అని చెప్పేసి లేదు. దేవుడు ఆ ప్రజల్ని ఏమి చేశాడో ఈనాడు మనకు పాఠం. 1 కొరింథీ 10వ అధ్యాయం అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు వారు సనిగారట. వారు ఏం చేశారో అక్కడ 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. పౌలు ఈ సంగతులు ఉటంకించి ఇక్కడ మనకి వ్రాసాడు. దయతో చదవండి. కొరింథీ 1వ పత్రిక 10వ అధ్యాయం. మీరు సంగకుడి, అది కదండి, చదువు. మీరు సంగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారు కొందరు సనిగారు. అర్థమైందా?
ఈ సనుగుడు అనేది ఎంత గొప్ప పాపం అంటే, సంహారకుడు వచ్చి ఎంతమందిని సనిగి కొంతమంది సంహారకుని చేత చంపబడ్డారు. సనగకుడు వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారట. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు 6వ వచనం నుండి చదవాల. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు. ఏం ఆశిస్తున్నాం? మనము చెడ్డవాటిని ఆశిస్తున్నాం. ఈ బ్రతుకులో కణాల వైపు కన్నులెత్తు, క్రీస్తును చూడు, యార్దాను దాటు అని అంటే మన మనస్సంతా యువతలే ఎక్కడ తిరుగుతుంటే సరిపోతా ఉంది, ఎక్కడ తిరుగుతుంటేనే సరిపోతుంది. కాబట్టి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకూడదు. ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. మరియు మనము వారి వలె మనము వ్యభిచరించక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. నీకు బుద్ధి చెప్పడానికి ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క వాస్తవాన్ని దేవుడు నీ భాషలో నీ కళ్ళ ఎదుట పెట్టి దైవ గ్రంథము చదువుకో, బోధనందు నా ఆజ్ఞలు అనుసరించి నడు అని దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, కానీ మనము ఆయన మాటలు మన వెనుకకి త్రోసేస్తామట. ఎక్కడ రాస్తుంది? 50వ అధ్యాయము కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నీకు నీ మనసుకు నచ్చినట్టుగా నీవేం చేస్తున్నావంటే, నీవు నడుస్తూ ఉన్నావు, నీవు దొంగ దొరికితే వాడితో ఏకీభవిస్తావు. 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేయదువు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేయదువు, కీడి చేయాలని నీ నోరు తెరుచున్నావు, నీ నాలుగు కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనినై ఉంటిని, ఇందుకు నేను కేవలం నీ వంటి వాడునని నీవు అనుకుంటివి, అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనిడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. కాబట్టి ఈ సంగతులు వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. సువార్త నీకు ఎప్పుడు వినిపించింది? దేవుడు నిన్ను ఎప్పుడు ఆ ఐగుప్తు నుండి విడిపించినట్లుగా లోకములో నుండి విడిపించాడు. కానీ మన మనస్సు తిరిగి ఐగుప్తు వైపే తిరుగుతా ఉన్నది. కనానికి ముందుకు సాగిపోము. కనాని యాత్రలో సనుగుతాం. దేవుడి మందిరంకి వెళ్తే ఏమొస్తుంది? ప్రార్థన చేసుకుంటే ఏటి వస్తుంది? ఏటి ప్రయోజనం ఉన్నది? ఇలాగ మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, దేవుడు అంటే హేళన, ఆయన మాటలంటే చిన్నతనము. 10 మందిలో దేవుని ఒప్పుకోవడం అంటే ఒప్పుకోలేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మార్గము ఎలాగ దూషించబడుతుంది, దేవుని మార్గము నిజంగా దేవుడు ఎంత హేళన చేయబడుతున్నాడు మన బ్రతుకులో చూసినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక దినాన ఆ దేవుడు తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడా? మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడతాను, మీరెవరో నేను కూడా ఎరగనంటానంటాడు. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమతో ఆయన మనల్ని ఏం చేశాడంటే, ఆయన నడిపించడానికి ఆయన తీసుకొని ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమైతే ఈ లోకంలోనే కాలక్షేపం చేస్తాం. ఈ మందిని చుట్టూ తిరిగినటువంటి కాలము చాలు. కాబట్టి ఇప్పుడు ఆ 11 దినాల ప్రయాణం అయితే
తిరిగి వాళ్ళు దగ్గర ఐగుప్తే ఉంది కాబట్టి ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి ఎర్ర సముద్రము చుట్టూ దేవుడు త్రోవ అయినటువంటి ఆ త్రోవలో నడిపించాడు. అర్థమై, ఎందుకంటే వీళ్ళు సరి చేసుకోకపోతే కనాన్లోకి వీళ్ళని ప్రవేశింప చేయలేడు. వీళ్ళు మార్పు చెందకపోతే పరలోకం వీళ్ళకి మనకు రాదు. కాబట్టి మార్పు చెందినంత వరకు మన ఎడల దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తావు, నువ్వు ఆరాధిస్తావు, నువ్వు దేవునికి కానుకలిస్తావు, కానీ నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉన్నదా? ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు సంఘము దగ్గర యేసు ప్రభువారు ఎక్కడున్నారు? 20వ వచనంలో 3:20లో చెప్పండి. సంఘస్థులందరూ, పాఠకులు, బోధకుడు, సీనియర్ విశ్వాసులు అందరూ కూడా లోపల ఉన్నారు. ప్రభు మట్టుకు వెలుపుతున్నాడు. 20వ వచనం 3:20 ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వస్తాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అంటే లోపల ఎవరికి చోటు లేదు, ఎవరికి చోటు లేదమ్మా. యేసుప్రభుకి లోపల చోటు లేదు. అందరూ వెళ్ళిపోయిన యేసుప్రభుకి చోటు లేదు. ఎందుకంటే అక్కడ బోధలు సొంత బోధలు అవుతున్నాయి. గద్దించరు, ఇచ్చిన వాళ్ళందరూ పొగుడుకొని ఉండాలి, లేకపోతే వాళ్ళ కోపము. ఇన్ని ఇచ్చినాను కానీ బెదర్ నన్ను పొగడుకుంటున్నాడు. అవునా కదా? పొగడాలా, తిట్టాలా, సరి చేసుకోండి ఆయన, చక్కకుండా ఆయన అనాలా. మిమ్మల్ని పొగడకూడదు. మనమందరం ఎవరిని పొగడాలి? అక్కడికి వెళ్ళి యేసయ్యను పొగడాలా. అర్థమైందా? ఫ్యాన్ ఇచ్చిన దాత, అవునా కాదా? ఇంకేమిటి, డోలకు తెచ్చిన దాత, టేబుల్ ఇచ్చిన దాత, అర్థమైందా? ఈ దాతల పొగడాలా లేకపోతే యేసయ్యను పొగడాలా? మందిరంలో ఎవరిని పొగడాలా? ఒకవేళ మందిరానికి నువ్వు ఏదైనా చేసావంటే అది నీ ఆధిక్యత. ఎవరు? దావీదు రాజుకి నువ్వు కట్టొద్దు మందిరం అన్నాడు అంటే దేవుని మందిరానికి నువ్వేమైనా చేసావంటే అది నీ గొప్పతనం, నీకు ఆశీర్వాదం. అది అందులో నిన్ను పాలు పంపులు తీసుకున్నాడంటే నీవెంత ధన్యుడివో ఎంత భాగ్యవంతుడివో అది గుర్తెరుగు. అది నీ ఆధిక్యత అంతే. అంతేగాని మనుషులు పొగడానికి కాదు. ధనవంతులు వచ్చి వారి బ్యాగులతో వేస్తూ ఉంటే యేసుప్రభువు వారి కానుక పట్టి దగ్గర నిలబడి ఉండి ఒక విధవరాలు 2 కాసులు వేస్తే ఆయన ఈ విధవరాలందరికంటే ఎక్కువగా వేసింది. ఎందుకంటే ఎట్టి మనసుతో వేసిందో, ఎంత వేసిందో, తనకున్నదంతా ఆ 2 పైసలు అయితే ఎలాగిచ్చిందో, తన కొరకు ఏమి ఎలా ఉంచుకోలేదో వారి సముద్రం నుండి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది దేవునికి ప్రీతికరమే కాదనలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ మనసును చూస్తాడు. ఎట్టి మనసుతో నీవు దేవునికి సమర్పించుకుంటున్నావు. ఒకవేళ హృదయపూర్వకంగా నీకు ఇష్టం లేకపోతే, నీ కుటుంబానికి ఇష్టం లేకపోతే అర్పించడం మానేయాలి. ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా ఇవ్వకపోతే నీకు ఆ డబ్బులు కూడా దండగే కదా. నువ్వు ఖర్చు పెట్టుకో, నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అంగీకరించినట్టుగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన మన జీవితాలు అంగీకారంగా ఉండాలి, మన అర్పణ కూడా అంగీకారంగా ఉండాలి. అర్థమైందా? మనం ఏంటి చేస్తాము? గుడికి అన్ని పనులు లేని చేసావు, నువ్వేటి చేసావు అన్నట్టు అలాగెవరికి అనకూడదు. అర్థమైందా? అలాగెవరికి అనకూడదు. అది నువ్వు చేసావంటే అది నీ ఆధిక్యత, అలాగే భావించాలి. నువ్వెందుకు పని చేసావు? అనేకులు దేవుని మందిరానికి వచ్చి ఆదరించబడాలనే కదా. నీ మూలంగా ఒక వ్యక్తి ఆదరించబడితే నీకు దీవెన. అంతేగాని ఇక్కడ అంతా నాదేని, నువ్వు అటే రెండు, నీ మాట చెల్లదు, అలాగేమి లేదు. దేవుని మందిరంలో దేవుని మాటే చెల్లాలి, ఆయన వాక్యానుసారంగానే ఉండాలి. ప్రతి వారికి ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకులకి నివాస స్థలము ఉన్నది, దొరికెను. కాబట్టి ప్రతి వారికి దేవుని మందిరంలో భాగం ఉంది, దేవుని ఇంటిలో భాగం ఉన్నది, బాధ్యత ఉన్నది. నాకెందుకులే అనకూడదు, మరలా బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ జీవిత యాత్రలో దేవునితోనే మన ప్రయాణం. అయితే దేవుడు వారిని అలాగ చుట్టూ తోవలో నడిపిస్తూ ఉంటుండగా వారు దుష్టులైనా, తిరుగుబాటు చేసిన వాళ్ళైనా, వారి చెడ్డవాటిని ఆశించినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, దాహం వేస్తే బండగా, చీల్చే బండగా. ఆ బండ వాళ్ళకి ఎక్కడ దాహం వేస్తుందో, వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటుందంటే
వాళ్ళని వెంబడించుకుంటూ వెళ్ళిందట. నువ్వు పాపివై పారిపోతుంటే నిన్ను వెంబడించుకుంటూ వస్తున్నాడట నీ దాహం తీర్చడానికి. అర్థమైందా? 10వ అధ్యాయం, ఆ యొక్క 1 కొరింథీ 10వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యములో 4వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉన్నది. చదవండి ఆ మాట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి, అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి. నీవు ఆయన్ని వెంబడించావా? ఆయన నీ వెనకత్తలా వస్తున్నాడా? నిన్ను వదిలేస్తే ఏమవుదువు? నువ్వు తిరుగుబాటు చేసిన వాడివే, నువ్వు దుర్మార్గుడివే, పాపివే. కానీ తమ్ము వెంబడించిన బండట, ఆ బండ వారిని వెంబడించుకుని వెళ్తుందట. పగల మేఘస్తంభముగా ఉన్నాడట, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడట. దేవుడు వారితో ఉండి ఇన్ని సంవత్సరాలు నడిపిస్తా ఉన్నాడట. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎండ కాయకుండా మేఘము వారికి అడ్డుపడతా ఉంది. వారు ఆ మేఘపు నీడలో పగలంతా నడుస్తున్నారు. రాత్రి అయ్యేసరికి చలంటే అగ్ని స్తంభం వస్తుంది, వారికి వెట్ట కలుగు చేస్తూ ఉంది. మన్నా కురుస్తూ ఉంది. వాళ్ళకి ప్రతి అవసరత దేవుడు వారికి తీరుస్తూ వచ్చాడు. వారికి ఏ కొరత లేకుండా చేసింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, అక్కడ దైవవాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు వారి ప్రతి అవసరత తీర్చినట్లుగా వ్రాయబడింది. నెహెమ్యా తీయండి 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యములో మరి 19వ వచనం చదవండి. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగల మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఉపకారాత్మను తీసివేయలేదట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తానిచ్చినటువంటి మన్నాను ఇయ్యక మానలేదట. వారి దాహానికి ఉదకమిస్తూ వచ్చాడట. వారి కాళ్ళు వాయలేదట. ఎన్నాళ్ళు నడిచినా సరే వారి వస్త్రము పాతకెళ్ళలేదట. ఎంత అద్భుతం చేశాడు దేవుడు. ఎలాగ వాళ్ళ అవసరాలు తీర్చాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జీవిత యాత్రలో నీకు నాకు దేవుడు నిన్ను విడువను, ఎడబాయినని చెప్పిన దేవుడు. ఆయన మాట సత్యము. ఆయన నిన్ను విడిచిపెడితే ఏమవుతాం మనము? అందుకే యెషయా గ్రంథంలో దేవుడు బహు కొద్దిపాటి శాసం మనకి నిలకపోతే మనం సొదొమలాగా గొమొరలాగా అయిపోతాం. అవి ఎప్పుడో కాలిపోయి నాశనం అయిపోయి. దేవుడు మనల్ని అలాగా అప్పగించలేదు. ఆయన మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన సహిస్తూ వచ్చాడు, ఆయన భరిస్తూ వచ్చాడు. అపోస్తలుల కార్యాలు కూడా పౌలు మరి చెబుతాడు. 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. ఈ 40 సంవత్సరాలు దేవుడు అంటే స్టెఫను చెప్తాడు ఈ మాటలు పలుకుతూ మన పితరులు ఎలాగూ ఉన్నారు, మరి ఈ 40 సంవత్సరాల దేవుడు వారిని ఎలాగా సహించాడు అనేటటువంటి మాట ఎన్నో వచనంలో ఉందో చూడండి.
చదవండి. రైట్. రైట్. 39 నుండి మనం చూడు. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తుకు పోగోరుని వారై మాకు ముందు నడిచినట్టు దేవతను మాకు చేయుము, ఐగుప్తు దేశం నుండి మనల్ని తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమైనా మాకు తెలియదని అహరోను ఆ దినములో వారు ఒక దూడ చేసుకుని విగ్రహములు బలర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యములు సేవించుటకు వారిని విడిచిపెట్టు. 40 సంవత్సరాలు వారిని భరించినట్లుగా ఒక వాక్యం. సరే, ఇక్కడ దేవుడు ఆ రీతిగా వారిని మరి భరిస్తూ వచ్చాడు. వారు మరి అరణ్యములో ఇన్నాళ్ళు కూడా వారు మారు మనసు పొందక తిరుగుబాటు చేస్తూ వచ్చారు. కాబట్టి వారు చేసినటువంటి ఈ పని చివరికి ఐగుప్తుకే వారు వెళ్ళిపోవాలనేటటువంటి మరి 36లో ఇతడు ఐగుప్తులో ఎర్ర సముద్రములో 40 ఏండ్లు అరణ్యములో మహత్కార్యములు సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చెను. దేవుడు ఎన్నో అద్భుతాలు వారి కనుల ఎదుట చూపించాడు, వారిని తోడుకొని వచ్చాడు. అయితే ఆ 40 ఏళ్ళు కూడా దేవునికి వారు వ్యతిరేకంగానే జీవిస్తూ వచ్చారు. అందుకే వాళ్ళందరూ వారు కనాన్లోకి వెళ్ళడానికి వారి యోగ్యత లేకపోయినటువంటి వారిగా ఉన్నారు. దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించారు. రోమాపత్రిక రైట్, చదవండి. హెబ్రీ 3:8 చదవండి. హెబ్రీ 3:8 చదవండి. అక్కడ చదువమ్మా, తీసే చదువమాట. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల, ఎస్, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. తర్వాత వచ్చిన అది ఆ మాట. 40 సంవత్సరాలు నా కార్యాలు చూచి చూసారా, మీ పితరులు నన్ను పరీక్షించారు, శోధించారు. 40 సంవత్సరాలు నా కార్యాలు చూశారు, శోధిస్తూ వచ్చారు. ఆ తరము వారి వల్ల విసిగి తప్పిపోతున్నారు. కాబట్టి హృదయాలోచనలో తప్పిపోతున్నాం. పాటలు పాడుతున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, హృదయములో తప్పిపోతారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, వారు విశ్రాంతిలో ప్రవేశించుకుంటాయి. పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వారి దగ్గర నుండి తీసివేయలేదు దేవుడు. ఆ రీతిగా వెళ్తా వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎక్కడైనా వారిని నిలబెట్టాలనుకుంటే ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభం అక్కడేమైపోయేవి, నిలబడిపోయేవి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మనం ముందుకు వెళ్ళకూడదు, దేవుడు ఇక్కడ ఆగాడు, ఇక్కడ ఆగాలని. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ గుడారాలు వేసుకుంటే మధ్యన దేవునికి ఒక గుడారము వేసేవా. దేవుని మహిమ అక్కడ ఉండేది. ఇశ్రాయేలు అందరి మధ్య ఆ గుడారము ఉండేటటువంటిది. మళ్ళా రాత్రైనా పగలైనా ఎండైనా లేకపోతే చలికాలమైన సీజన్తో సంబంధం లేదు. మళ్ళా మేఘం అక్కడి నుండి కదిలిందంటే ప్రత్యక్ష గుడారం వచ్చి లేవీలు కట్టలు కట్టుకొని వాళ్ళు భుజాల మీద మోసుకుంటూ వాళ్ళు వెళ్ళాలా. ఇశ్రాయేలు అందరూ వారి టెంటలు తీసుకొని మళ్ళా ప్రయాణమై ముందుకు వెళ్ళాలి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం, అక్కడ దేవుని యొక్క వాక్యం. వారి ప్రయాణం అంతట్లో కూడా ఇదే పద్ధతి, వారి ప్రయాణములు. కాబట్టి దేవుడు నిలబడమన్నప్పుడు మనం నిలబడాం. ఇప్పుడు నిలబడిపోతే ఎలాగవుతుంది, ఇక ముందుకు పోవాలనుకుంటాం. దేవుడు సాగమన్నప్పుడు మనం సాగం. అర్థమైందా? మన సొంత ఆలోచనలో మనం నడుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సంఖ్యాకాండంలో దేవుని యొక్క వాక్యములో వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఏం చేశారంటే ఆహ్వానం పలుకుతూ వచ్చినారు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం వాళ్ళ మధ్యకి
మరి ప్రభు వచ్చినప్పుడు అంటే వారి ప్రయాణంలో వారు ఎలాగ ఆహ్వానించారో ఇక్కడ మనం చూస్తాము. 33వ వచనం వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగింది. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘం పగటి వారి మీద ఉండేది. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. చూసారా, మేఘము కదిలినప్పుడు, నాయనా నీ శత్రువులు చెదిరిపోదురుగాక, మాకు ముందు నువ్వు వెళ్తే మమ్మల్ని అడ్డగించేవారు, మమ్మల్ని ద్వేషించేవారు, మమ్మల్ని తిరస్కరించారు ఉంటారు కదా, వాళ్ళతో నువ్వే యుద్ధం చేయి అని మోషే అప్పగించాడు. వెనకతలు వెళ్ళారు. మేఘం నిలిస్తే, దేవా నీ పరిశుద్ధుల మధ్యకి, వేవాల మధ్యకి మరలా రానాయనా. దేవుని సన్నిధి లేకుండా వారు వెళ్ళలే. అదే మోషే ప్రార్థన, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా ఎక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకు. అలాగే దేవుడు మోషే విజ్ఞాపన మేరకు వారితో పాటు వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు! జీవిత యాత్రలో మనం అనుకుంటాం అంత నా ఇష్టమే అని, కానీ మనం ఎంత మూర్ఖులమైనా, ఎంత విరోధులమైనా దేవుడు మనల్ని విడిచిపెట్టడం లేదు. దేవుడు మనల్ని కరుణిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, ప్రతి అవసరత ఆయన తీరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఉపకారాలు మనము గుర్తించము, ఆయన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. కొన్నిసార్లు మనం గ్రహించలేము దేవునివి. మనం ఏమనుకుంటామంటే ఇదంతా నా బాహుబలము, ఇది నా జ్ఞానము, ఇది నా సామర్థ్యమే నాకు సంపాదించి పెట్టింది అని అనుకుంటాం. అలాగే ఎప్పుడు మనము అనుకోకూడదని ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆనాడు ఆ అరణ్యములో ఎడారిలో వాళ్ళు గుడారం వేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, తరువాత సిలోహులో ఆ దేవునికి ఆలయం అక్కడ వేసినారు, గుడారం వేసినారు. మరి వారు భూభాగాన్ని పంచుకున్నారు. తరువాత సొలొమోను కాలంలో మరి అక్కడ దేవునికి బంగారు దేవాలయము కట్టించాలి. అక్కడ సిలోహు నుండి ఈ మందసాన్ని వాళ్ళు అక్కడ దావీదు దాని కొరకు ఏర్పాటు చేసిన దగ్గర తీసుకొని వచ్చాడు. ఆ దావీదుపురంలో మందసానికి ఒక స్థలం ఏర్పాటు చేశారు. తర్వాత సొలొమోను పెద్ద ఆలయం కట్టి ఆ ప్రతిష్ఠించిన స్థలంలో ఆ మందసాన్ని పెట్టారు. యెహెజ్కేలు గ్రంథములో ఆ యొక్క మందసము దేవాలయం నుండి బయటకు వచ్చింది. గతసారి ఇక్కడ వాక్యం చెప్పాం, గుర్తుందా మీకు? ఏం చెప్పాము? నరపుత్రుడా, యెహెజ్కేలు 8వ అధ్యాయం, దేవాలయం చూడు, దేవాలయంలో ఎటువంటి పనులు జరుగుతున్నాయో చూడు. కాబట్టి మీ కత్తులు తీసుకొని ఏం చేయాలా? అక్కడ యెరూషలేము కొరకు ఎవరు చింతిస్తున్నారో, ఎవరు సంఘం కొరకు చింతిస్తున్నారో, ప్రభు కొరకు ఆలోచిస్తున్నారో వాళ్ళు నొసట ముద్రించు. మిగిలిన వారందరినీ కత్తితో ఆ వర్తమానం యూట్యూబ్లో పెట్టాం చూడండి, చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు అక్కడి నుండి దేవుని మహిమ, దేవుని మందిరాన్ని పాడు చేసినప్పుడు ఆ మహిమ మరి వెడలిపోయింది. యెహెజ్కేలు గ్రంథం అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి యెరూషలేములో జరిగేటటువంటి ఆ హేయ కృత్యాలు దేవుడు చూచినప్పుడు దేవుని మహిమ వెళ్తే 11:23 చదవండి అక్కడ. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండపైగా నిలిచెను. ఎందుకంటే ఆ 8-9 అధ్యాయం చూసినట్లయితే ఆ మందిరాన్ని ఎంత హేయపరిచారో అక్కడ దేవుడు ఉండలేక బయటకు వచ్చాడు. ఆ పర్వతం మీదకి దేవుని మహిమ వెళ్ళిపోయింది. తూర్పు తట్టు దేవుని మహిమ వెళ్ళిపోయినట్లుగా వేరొక చోట రాయబడింది వాక్యం ఉంది. కాబట్టి ఆ వెళ్ళిపోయినటువంటి మందసము ఇప్పుడు ఎవరికి కావాలా? ఇశ్రాయేలీయులకి కావాలా? అవన్నీ కావాలా? అవన్నీ మళ్ళీ దేవాలయం కట్టి నిలవబెట్టాలి. వాళ్ళకి భౌతికమైనటువంటివి అవన్నీ కావాలా? కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? మీరే దేవుని ఆలయం.
దేవుని ఆత్మ మీలోనే నివసిస్తున్నాడు, మీరెరగరా. కాబట్టి వెలుపటే ప్రభు అన్నాడు, శరీర క్రియలన్నీ మన లోపల ఉన్నాయి. ఏమున్నాయి? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. మరి అక్కడ దేవుని యొక్క గలతీ పత్రిక, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవన్నీ కూడా లోపలుంటే దేవుడు ఎలాగుంటాడు మన జీవితంలో మనము చూస్తాము. అవి చదువుతాము ఒకసారి. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పించాను. మరి ప్రభు ఎలాగుంటాడు లోపల? కాబట్టి బయటే ఉన్నాడు, తలుపు తట్టుచున్నాడు. నీ జీవితకాలం ఎంతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాళ్ళు 39 సంవత్సరాలు తిరిగారు. ఆ 40 సంవత్సరంలో దేవుడు అక్కడ ప్రవేశపెట్టాడు. దేవుని మందిరంకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ హృదయంలో దేవునికి చోటు ఉందా? నీ హృదయంలో ఈ చెడుతనమే నివాసం ఉంటుంది. వాటిని నీవు బయటికి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పంపించుకుంటా లోపల ఎక్కడో దాచుకొని మారు మనసు పొందానని నటన చేస్తున్నావు. రేపు నిన్ను దేవుడు అవతలుంచుతాడు. కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందు. 40 సంవత్సరాలు వాళ్ళు మారు మనసు పొందకుండా ఉంటే వారు రాలిపోయినంత వరకు ఈ 39 సంవత్సరాలు తిప్పారు. ఇక చాలు, రాలిపోయారు. మిగిలిన వారు వెళ్ళండి. ఎందుకు? వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళ కొరకే కదా ఇంత ఆలస్యం చేశాడు దేవుడు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. పేతురు రాసిన పత్రికలో ఏం రాశారు? 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొని చున్నట్లుగా ప్రభు తన రాకను గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశించుట ఎచ్చయింపక మీ కొరకే ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇంకా నువ్వు మారలేదనే నీ జీవితాన్ని కారణిస్తాడు. నీ దినాలు తరిగిపోతున్నాయి, నీ ఆయుష్ తరిగిపోతూ ఉంది. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. నీవు నిత్య నాశనములో ఉంటే ఆ రోజు దేవుడు కూడా నిన్ను గూర్చి ఏడుస్తాడు. నాయన, నీకు చేయవలసిన దానికంటే నేనేమి చేయగలను? చేయవలసిందంతా చేశాను. నీవు విశ్వసించే చోటిస్తే నాకు నీవు చోటిస్తే నీ జీవితం బాగుపడింది. దేవునికి చోటు లేని స్థలం. ప్రియమైనటువంటి వాళ్ళారా, వేల పరిశుద్ధులకి ప్రభువా రా అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. కానీ ఈరోజు యేసయ్య నా హృదయంలోనికి రా అని మనం చెప్తానమ్మా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ రీతిగా నీ హృదయంలో దేవునికి చోటిస్తే ఆ శరీర కార్యాలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు నీవెప్పుడైతే పశ్చాత్తాపడతావో వాటి విషయం, ఇక చాలునైనా ఈ జీవితానికి నా యొక్క ఈ భ్రష్ట బ్రతుకని చెప్పి ఎప్పుడైతే నువ్వు నిజంగా నా కరుణ నీ పట్ల ఎంత ఉన్నదా, ఎన్నోసార్లు వ్యాధులు వచ్చాయి, మరణం నా సమీపానికి వచ్చింది ప్రభువా, అయినా సరే నీవు నన్ను కరుణిస్తూ వచ్చావంటే నీ ప్రేమను నేను గుర్తించలేదు. ఆ రోజే నేను నశిస్తే నేను ఎక్కడికి వెళ్ళి ఉందను ప్రభువా. కాబట్టి నా జీవితంలో, నీ జీవితంలో, మన అందరి జీవితంలో ఇటువంటి తరుణాలు ఎన్ని వచ్చాయి. అయినా మన మూర్ఖ హృదయాన్ని అనుసరించి హృదయాలు కఠినపరుచుకొని మనం వెళ్తే, ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఆయన యొక్క దీర్ఘశాంతమును దయను తృణీకరిస్తే నీకు నీవే కీడు చేసుకుంటావు. కాబట్టి లక్షణంగా జరుగుతుంది, ఏదో కుటుంబం వెళ్ళిపోతుంది, భర్త సంపాదించి తెస్తున్నాడు, తింటున్నాము, హాయిగా వెళ్ళిపోతుంది కాదు. నీ భర్త కొరకు ప్రార్థించు, అతని మారు మనసు కొరకు ప్రార్థించు. నీవు దేవుని దగ్గరికి రా, నీ పిల్లల కొరకు ప్రార్థించు. నీవు మారు మనస్సు పొందు, నువ్వు దేవుని రాజ్యంలోనికి రా. ప్రభు లోబడునాలని వారి వైపు దినమెల్లా నా చేతులు చాస్తున్నాను. సిలువలో కూడా ఆ రోజంతా ప్రభు చేతులు అలాగ చాపుకొనే ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, భూ దిగంత నివాసులారా, నా వైపు చూడండి, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడిని నేనే, మరి ఏ దేవుడు లేడు అని ఖండితంగా చెప్పి ఆయన తట్టు చూస్తే గానీ రక్షణ మనకి లేదు అని చెబుతున్నప్పుడు ఇంకా ఎంతకాలం ప్రభు తట్టు మనం తిరగకుండా మనం జీవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు దయచేసి ఒక వచనాన్ని చదువుతాము. మరి కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. దాన్ని చదవడానికి ముందుగా మనము యోబు గ్రంథం చదువుదాం. 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం తర్వాత కీర్తన గ్రంథంలో మాట చదువుదాం ముందు ఇక్కడ. కాబట్టి నీ హృదయంలో
ప్రభువుని చేర్చుకోవాలా, నీ ఇంటిలో ప్రభువుని చేర్చుకోవాలా. ఈ రాత్రికాల సమయంలో అందుకే ఈ కూడిక దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ తరుణంలోనే మనం తీర్మానం చేసుకొని దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. 11వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు మనము చదువుకుందాం. 18 వరకు కూడా మనము చదువుకుందాం ఆ మాటలు. 13 నుండి, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు, నీ కొరకు చేతులు చాచిన యేసయ్య వైపు, తండ్రి నన్ను చేర్చుకో అని నువ్వు కూడా చేతులు చాపాలి. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడువై నీవు స్థిరపడి విందు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచదు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకుని అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశం, చీకటి కమ్మిన అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ, నీ హృదయములో, నీ జీవితంలో, నీ యొక్క ఇంటిలో ప్రతి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకు అక్కడ చోటు ఉంటే అప్పుడు ఆయన వచ్చి అక్కడ నివసిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రకటన గ్రంథంలో ఆఖరిలో సంఘము సిద్ధపడినప్పుడు సంఘము చెబుతా ఉంది, ఆ సంఘముతో పాటు మనము చెప్పగలమా? ఏమిటి ఆ మాట? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆ చివరగా 18వ 17వ వచనంలో వ్రాయబడుతున్న మాట, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యేసు ప్రభువారు ఆయన అన్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. 20వ వచనంలో అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు, ఆమెన్, ప్రభు అయిన యేసు రమ్ము అని ముగిస్తా ఉన్నారు. ఆత్మ పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘమే, సిద్ధపడిన సంఘము. యేసయ్యా రా అంటున్నారు. వినే మనము కూడా, నాయన నా జీవితాన్ని సరి చేసుకుంటాను, చక్కపరుచుకుంటాను, సంఘముతో నేను కూడా కలిసిన వాడునై, సంఘములో భాగమునై రా అని చెప్పాలి. ప్రభు రాకడికి ముందుగా ఆయన వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు లేదా బహుమానం ఇస్తాడు. పాపికి తీర్పు, పరిశుద్ధులకి ప్రశంస, బహుమానము. అయితే ఆ సంఘంతో పాటు నువ్వు సిద్ధపడడానికి ముందు నీ హృదయంలోనికి రావాలి, నీ బ్రతుకులోనికి రావాలి, నీ జీవితాన్ని ఆయన నడిపించి నీ కుటుంబంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి. అర్థమైందా? దావీదు జీవితం అదే. ఏమిటంటే నీ పరిశుద్ధాలయములో నీ ప్రసన్నత చూడడానికి, నీ మందిరములో నిన్ను ధ్యానించడానికి నా జీవిత కాలమల్లా నేను ఆశిస్తున్నాను. 27వ కీర్తన చూడండి, ఎన్న వచనం మాట వ్రాయబడతా ఉంది. 27 అక్కడ 4వ వచనం, ఆ 2వ భాగంలో, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన అక్కడ అంటాడు, మరి చూసినప్పుడు ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదు. ఆయన గుడారములో సంతోషిస్తారట. నీ బ్రతుకులోనికి దేవుడు ఎప్పుడు వస్తే అప్పుడు దేవుని యందు ఆనందము నీవు అనుభవిస్తావు, దేవుని సన్నిధి కూడా నీవు అనుభవిస్తావు, దేవుని మందిరంలో కూడా నువ్వు ఆనందిస్తావు. లేకపోతే ఎప్పుడు వదిలేస్తారా, పారిపోదునా అని చూస్తావు. 15వ కీర్తన అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయన సన్నిధిలో ఎలాగుంటామట తెలుసా? చుట్టాల్లాగా ఉంటామట మనం. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు ఎవడు?
నీ పరిశుద్ధ మందిరం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి అతడు మాట తప్పడు, అతడు దుర్లాభం కొరకు చూడడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ రీతిగా తన జీవితాన్ని మరి తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరపడానికి లంచము పుచ్చుకోడు, ఈ ప్రకారంగా చేయబడి అన్నాడు కదల్చబడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు నీ జీవితంలోనికి వస్తే నీ బ్రతుకు మారుతుంది. జక్కయ్యకి ప్రభు ఒకటే మాట అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారు, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని చెప్పి. అతను ప్రభువా, నేను అన్యాయం చేశాను ప్రభువా, అన్యాయంగా నేను తీసుకున్న దానికి మరలా 4 వంతులు ఏం చేస్తానను చెల్లించేస్తానను ప్రభువా, నా ఆస్తి బీదలకి ఇస్తానను ప్రభువా. కాబట్టి ఎంత గొప్ప మార్పు, తన మునుపటి జీవితానికి పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని కలిగిన జీవితాలే ధన్యకరమైనటువంటివి. కాబట్టి యెహోవా విమోచన నీకు దొరికితే ఈ భూమి మీద ఆయన సంకల్పంలో ఉన్నవాడు నీవు. ఆయన సన్నిధి భాగ్యము నీకు దొరికితే అది అందరికో లేనటువంటి భాగ్యము. కాబట్టి ఆయన నీవు కలిగి ఉంటే ఈ లోక సంపదలు అన్నీ నిన్ను విడిచిపోయిన నీకు చింత లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయన సంపాదించుకుంటే చాలు. కాబట్టి నిజంగా క్రీస్తును సంపాదించుకొని ఆ గొప్ప రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి క్రీస్తుతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. ఎప్పుడు గతసారి వాక్యంలో మనం అది చెప్పాం, తన మందిరంలో చెప్పిన వాక్యమా, శుక్రవారం, ఆయన తన కుమారుడితో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించడం. మనము కుమారుడు అక్కర్లేదు, యేసయ్య అక్కర్లేదు, అన్నీ కావాలి. ఆయనతో పాటు సమస్తం. నీ జీవితాన్ని పరీక్షించుకో, ఎన్నాళ్ళు ఎక్కడే తిరుగుతావు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకి నీ హృదయంలో చోటివు, నీ ఇంటిలో చోటివు, నీ చేతిలో, నీ హృదయంలో, నీ గుడారంలో చెడుతనము విడిచిపెట్టు. ఆయన ఇంటిలో అతిథిలాగా ఉంటాం. ఒక దినాన ఆయన రాజ్యంలో యుగయుగాలు మనము ఉంటాం. కనానుని మరి వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు వారి కట్టని ఇల్లు, నాటని తోటలు, త్రవ్వని బావులు వారు అనుభవించారు. ఆ పరలోక మహిమ ఎంత అద్భుతమైనది, సౌందర్యమైనది, అది దేవుడు మన కొరకు ఉంచాడు. కాబట్టి ఓపికతో మనము కూడా మన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మనల్ని వెంబడించినటువంటి ప్రభువు మన మీద మరి జాలితో ఆయన తన ఉపకారాత్మను మనకిచ్చి అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటుండగా ఆత్మీయంగా ఉండడానికి, ఆత్మీయ జీవితాన్ని కోరుకొని ప్రభువుని నీ జీవితంలోనికి ఆహ్వానించి జీవించడానికి నీకింకేమిటి కొరత. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇది గొప్ప భాగ్యము. కాబట్టి దేవుని మాట మనకు దొరుకుట, దేవుడు మనకు దొరుకుట మన గొప్ప భాగ్యం. గనుక ఆయన్ని సంపాదించుకొని ఆయన మాట విని ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేవుడు వారికి ప్రవేశపెట్టినటువంటి ఆ దేశంలో ప్రవేశపెడతాడు. మరి మన జీవితాల్లో కూడా వారి వలె మనం ఇంకా మార్పు లేకుంటుంటే మనము శిక్షార్హులమే, మనము నశించిపోయిన వారమే, నరకపాత్రులమే. కానీ దేవుడు ఇంకా మన ఆయుష్కాలను పొడిగించి మనకిచ్చిన తరుణాన్ని మనము త్రోసివేసుకోకుండా ఆయన కనికరానికి, ఆయన దయకి మనం వేడుకొని ఇశ్రాయేలు పలికినట్లుగా, తండ్రి ఇశ్రాయేలుల వేవేల మధ్యకు మరలా రానాయనా అన్నట్టుగా నా జీవితంలోనికి రా తండ్రి, నా కుటుంబంలోనికి రా తండ్రి, ఇక నీ అడుగుజాడలోనే నీ వెలుగులోనే నడుచుకుంటాను అని చెప్పి తీర్మానం చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నీ హృదయంలో, నీ ఇంటిలో నీతో ఉంటాడు. ఆయన తన మరి ఆలయములో నిన్ను ఆనందింపజేస్తాడు. తన నిత్య రాజ్యానికి దేవుడు నిన్ను సమృద్ధిగా సిద్ధపరుస్తాడు. అందుకే మొదట పాడినప్పుడు యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడని సరి చేసుకొనుడి, ఆయనతో కూడా సమానులగునట్లు అని ఆ పాట పాడుకున్నాం. కాబట్టి మన జీవితాలు పరీక్షించుకొని
క్షమాపణ కోరుకొని సరి చేసుకొని ఆయన మార్గంలో నడవడానికి తీర్మానము చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.